అమ్మా గౌరీ, బాహ్య దృష్టి అంటే దేహాత్మ బుద్ధితో నీవు దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, జనన మరణాలని, అవస్థాత్రయములని, అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులని, వీటన్నిటినీ కూడా ఇంద్రియాల ద్వారా దర్శించే నేను ఏదైతే మాయా నేను ఉన్నదో అది అంతా కూడా బాహ్య దృష్టి. ఇక్కడ బాహ్యము, అంతరం అన్న పదాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఇప్పుడు ఇంట్లోనూ బయట అంటే మరి ఇది వ్యతిరేకమే కదా. ఇంట్లో ఉన్నప్పుడు నీకు బయట ప్రపంచం సంగతి తెలియదు, బయట ప్రపంచానికి వచ్చినప్పుడు ఇంట్లో సంగతి తెలియదు. ఈ రెండు వ్యతిరేకాలు, లోపల బయట, వెలుగు చీకటి, మంచి చెడు, న్యాయము అన్యాయము, ఇట్లా. ఇక అంతర్దృష్టి అంటే అది జ్ఞాన దృష్టి, ఆత్మదృష్టి, తురీయ దృష్టి. అది నీవు చేసేది కాదు. ఆత్మ జ్ఞానవృత్తి చేత అది ఎప్పుడైతే తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుందో అనంతంగా, ఏకంగా, అటువంటి జ్ఞాన దృష్టిని అంతర్దృష్టి అంటారు. నీవెవరివో తెలుసుకో అన్నప్పుడు ఎవరికి చెబుతున్నారు? దేహాత్మ బుద్ధి కలిగిన, బాహ్య దృష్టిలో ఉన్న, తాను కాని దానితో తన ఉనికిని ఏర్పరచుకున్న మాయానేనుకు చెబుతున్నారు లోదృష్టి కలిగి ఉండు అని. నువ్వు ఎంత లోపలికి వెళ్ళినా మనస్సు ఆలోచించేదంతా కూడా బాహ్య దృష్టి. ఇంకా తేలిక మాటలతో చెప్పాలి అంటే అన్యత్వాన్ని సూచిస్తున్నదంతా బాహ్య దృష్టి. ఏకత్వం, నేను ఉన్నానన్న జ్ఞానము ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో అది మాత్రమే సత్యము. విత్ రిఫరెన్స్ టు ది ఈగో, అది అంతర్దృష్టి. నిజానికి దీనికి దానికి సంబంధము లేదు. చీకటికి వెలుగుకి సంబంధం ఉందా? లేదు కదా. వెలుగు ఉంటే చీకటి లేదని నీవు గుర్తించుతావు. సూర్యుడిలో చీకటి లేదు. ఆత్మజ్ఞానమందు అజ్ఞానము కానీ, జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, జనన మరణాలు కానీ లేవు కదా. అసలు సృష్టి లేదు అక్కడ. అక్కడని ఎందుకంటున్నాము? సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు అజ్ఞానానికి తాగులేదు. కనుకమ్మ, ఆలోచన రాకపోతే, మనస్సు తల ఎత్తకపోతే, సంకల్పములు రేకెత్తకపోతే, మనస్సు పూర్తిగా నష్టమైన స్థితిలో ఏదైతే మిగిలి ప్రకాశిస్తుందో తనకు తానుగా, అది అంతర్దృష్టి, అదే ఆత్మదృష్టి, అదే అహంస్మరణ, అదే ఉच्चతర శక్తి, అదే గురువు, అదే ఏకైక సత్యము. ఈ సర్వ మాయకి, సర్వ ప్రపంచానికి, సర్వ సృష్టికి ఆధారమైంది అదేనని మనం ఇక్కడ మాయలో చెప్పుకుంటాం. ముఖ్యంగా ఒక చిన్న ఉదాహరణ నీకు చెబితే ఇంకొంచెం బాగా అవగతమవుతుంది. బంగారం ఉంటుంది, ఆభరణం ఉంటుంది. ఆభరణంగా చూచేదేమో నామరూపాత్మకమైన బాహ్య దృష్టి. ఆభరణం చూడకుండా
బంగారం యొక్క క్యారెక్షన్ చూసేదేమో జ్ఞాన దృష్టి, అంతర్దృష్టి. బంగారము లేనిదే ఆభరణం లేదు, ఆభరణం లేకపోయినా బంగారం ఉందిగా. కాబట్టి అంతర్దృష్టి, బాహ్య దృష్టి అనే ఈ పదాలు, ఈ రెండు కూడా ఆపోజిట్స్. అది జీవుడికి సంబంధించింది కాదమ్మా అంతర్దృష్టి అనేది. చెప్పుకోవటానికి, సూచించటానికి చింతావిహీనం. ఉపదేశారంలో అదే చెప్పారుగా, నీవు దేన్ని ఆలోచించవద్దు అంటే బాహ్య చింతన విడనాడు. అంతవరకు బాగానే ఉంది. హృదయ చింతయామి అనేది జీవుడు చేసే చింతన కాదది. అనుగ్రహము చేత ఆత్మ దానంతటది ప్రకాశించిన స్థితే అంతర్దృష్టి అని మనం ఈ మాయలో చెప్పుకోవచ్చు. సర్వానికి ఆధారమైనది ఆ అంతర్దృష్టి మాత్రమే, ఆ ఎరుక మాత్రమే. నీవే ఆ జ్ఞానానివి అని చెప్పటం. తత్వమసి వాక్యంలో తత్ అంటే అదిగో ఉన్న ఎరుక, త్వము నీవై ఉన్నావని చెప్పటం. నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని నేనంటున్నావే, ఆ నేను ఆత్మేనని, ఆ నేను ఎరికేనని చెప్పటం. ఏది ఏమైనా మనం చెప్పుకునే ఈ బాహ్య చింతన అనేది, అంతర్దృష్టి అనేది ఆపోజిట్స్. అంతర్దృష్టి ఏదైతే ఉన్నానన్న ఎరుక ఉంటుందో దాన్ని ఆధారంగా నీవు కలలు కంటావు, జాగ్రత్త అవస్థలో తిరుగుతూ ఉంటావు, నిద్రపోతూ ఉంటావు. ఈ మూడు అవస్థలు ఉన్నానన్న ఎరుక అనే తెర మీద జాలివారిపోయేటటువంటి దృశ్యాలు మాత్రమే అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మంచిది, విచారించు, మౌనానికి రా, నిశ్చలంగా ఉండు, అంతవరకే. ఆ నిశ్చలత్వంలో కూడా దేనిని ఆశించవద్దు. ఏదో నీకు కనపడాలని, గుర్తించాలని, అనుభవించాలని అనుకోవద్దు. అప్పుడు మళ్ళీ బాహ్య చింతనే ఉంటుంది. నీవు కళ్ళు మూసుకున్న లోపల ఆలోచించేదంతా కూడా బాహ్య చింతనే. కాబట్టి ఆలోచించేవాడు తల ఎత్తకపోతే పూర్తిగా వృత్తిరాహిత్యమై అదృశ్యమైనప్పుడు మాత్రమే ఆత్మ తనకు తానుగా ప్రకాశిస్తుందని మనం మాయలో చెప్పుకోవచ్చు. కానీ ఆ విధంగా ఉండదు. స్వరూప జ్ఞానంతోనే సృష్టి ఎగిరిపోతుంది. నీవు నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు. అక్కడ కూడా నీవు అన్యచింతనతోనే ఉంటావు. ఇదిగో నిద్రావస్థలో వృత్తిరాహిత్యమై ఉంటావు, లయమై ఉంటావు, నష్టం కాకుండా ఉంటావు. ఇది దానికి దీనికి తేడా. జాగ్రత్తావస్థలో ఉన్నదే కలగంటుంది, కలలో ఉన్న నేనే నిద్రిస్తుంది, తిరిగి నిద్రించిన నేనే మేల్కొంటుంది. ఈ మూడు అవస్థలు లేనటువంటి ఒక తురీయం మాత్రమే తనకు తానుగా నిలిచి ఉంటుంది. ఆత్మ ప్రకాశమే అంతర్దృష్టి అని మనం ద్వైతంలో చెప్పుకోవచ్చు. మంచిది, మౌనమే నీ సహజత్వం. నాయన, ఒక విషయం గుర్తుపెట్టుకో బాగా. ఈ మాయలో పుట్టినటువంటి ప్రతి వారికి కూడా
ఈ సమస్య ఉండనే ఉంటుంది. ఈ సమస్యలకి కారణం వారు తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంధమే తప్ప మరొకటి కాదు. ఈ ద్వైతంలో, ఈ మాయలో ఎందుకో పనికిరాని వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు అడుక్కు తింటూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు అని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఈ సర్వాన్ని నడిపిస్తున్నది ఒక ఉच्चతర శక్తి. కర్తురాజ్ఞ ప్రాప్తతే బలం అన్నారు రమణ మహర్షులు వారు. అంటే ఈశ్వరుడి ఆజ్ఞ చేతనే నీ కర్మానికి ఫలితం లభిస్తున్నది. ఎవరు తెచ్చుకున్నటువంటి కర్మ వారే అనుభవిస్తారు. నిజమే. ఇక్కడ మీరు ఏమంటున్నారు? ఈ దేహం నేను కాదు, నేను మనస్సు కాదు, ఇంద్రియాలు కాదని అనుకోవటం కాదు, అనుకునేవాడు లేడన్న స్థితికి రావాలి. అంటే పూర్తిగా అంతర్ముఖం కావాలి, చింతావిహీనం కావాలి, దేహాత్మ బుద్ధిని పూర్తిగా విడనాడాలి. ఇప్పుడు మాత్రం నీవు చేస్తున్నావా? ఏదీ చెయ్యటం లేదు. నిన్ను ఒక ఉच्चతర శక్తి నడిపిస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. నీవు ఒక పనిముట్టివి. పనిముట్టి ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుందా? నా చేత ఇంత పని చేయించారు, అంత పని చేయించారు అని? లేదు కదా. పోనీ ఆ పనిముట్టి ఏమైనా చేతిని పట్టుకోగలదా? లేదు కదా. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండి తీరుతుంది. ఒకవైపు అవసరాలు, ఒకవైపు కోరికలు, బంధాలు, దానికి వనరు లేకపోవటం సహజంగా జరుగుతుంది. మీరే కాదు, ఎన్నో దేశాలు కూడా అడుక్కు తింటున్నాయి. వ్యక్తి కాదు నాయన, వ్యక్తిగా కర్మ ప్రభావం ఉంటుంది, సమిష్టిగా కూడా ఉంటుంది. దానికి మార్గము నీవెవరివో గుర్తించటం, అనుకోవటం కాదు. నేను ఇది కాదు, అది కాదు, నేనంటే ఆత్మనని అనుకున్నంత మాత్రాన నీ సమస్య ఎక్కడికి పోతుంది? ఇది ఒక భ్రమ, ఇది ఒక కళ. నువ్వు పడే ఇబ్బందులన్నీ కలలో పడుతున్నట్లు లెక్క. అయినా అది తప్పదు. ఎప్పుడైతే నీవు దేహస్మరణ లేకుండా చింతావిహీనమై నిలిచి ఉండావో, ఈ సమస్య దానంతటిదే అదృశ్యమైపోతుంది. ఇది నిజం కాదు. ఇది సహజ స్థితిలో ఉండలేకపోతున్నానంటున్నావు. అది నీవు ఉండేది కాదు నాయన. నీకు వద్దన్నా అదే ఉంటుంది. వ్యక్తిత్వంతో, అహంకారంతో, పరిమితత్వంతో, దేహాత్మ బుద్ధితో నీవు ఆత్మగా ఉండలేవు. కాసేపు నిద్రపోతేనే నీ దేహము, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంక్షోభాలు ఏమైనాయి? అన్నీ అదృశ్యమైపోయినాయిగా. దాని అర్థమేంటి? అవన్నీ కూడా నీ ఆలోచనలేను. ఇది ఎంత అసత్యమైన ఆత్మను విడిచిలేదు. ఇది ఇలాగే కనపడుతుంది. నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా, అష్ట కష్టాలు పాలు చెయ్యాలా, నీలో మార్పు తీసుకురావాలా అనేది ఆ ఉच्चతర శక్తి చూసుకుంటుంది. సృష్టి యావత్తును నడిపిస్తుంది. నిన్ను వదిలిపెడుతుందా? మార్గం అంటూ ఏదీ లేదు. ఏది ఎప్పుడు జరగవలసి ఉన్నదో ఆ పరమేశ్వరుడు ప్రతి జీవిని కర్మానుసారంగా ఆడిస్తూ ఉంటాడు. నీవు ఎంత ప్రయత్నము చేసినా జరగకూడనిది జరగదు. ఎంత ఆపాలనుకున్నా జరిగేది జరిగి తీరుతుంది ఈ మాయలో. కనుక మౌనమే శరణ్యం. ఎవరు ఎవరిని మార్చలేరు నాయన. కారణం
సృష్టే లేదు అసలు. ఇది ఒక భ్రమజనితమైంది. అయినప్పటికీ మనస్సుకు అంగీకరించదు. కారణం, దేహం సత్యము, సమస్య సత్యము, ఇతరులు సత్యము, భార్యాబిడ్డలు సత్యము, జనన మరణాలు సత్యమని. ఈ జాగ్రత్తావస్థ ఏమీ సత్యము కాదు నాయన. స్వప్నం ఎంత అసత్యమో జాగ్రత్తావస్థ కూడా అంతే అసత్యం. ఈ ప్రపంచంలో సర్వ సమస్యలకి పరిష్కారము ఒక్క ఆత్మజ్ఞానమే, స్వరూప జ్ఞానమే. విచారించు, సత్యము నీకే అవగతమవుతుంది. మార్గాలంటూ ఏదీ లేదు. మౌనానికి మించిన మార్గము లేదు నాయన. నువ్వు అనుకోవచ్చు ఊరికే ఉంటే పనులు అవుతాయా అని. ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తుంది ఏదీ లేదు, నిన్ను నడిపిస్తుంది. పురాణాలు పరిశీలిస్తే మహాభారతంలో అందరికీ కష్టాలే కదా. కష్టం లేనివాడు ఎవడున్నాడు అక్కడ? అయినా వారు బ్రతికి ఉన్నారు కదా. కాబట్టి మౌనానికి మించిన సాధన లేదు. విచారం చేయి. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన తీవ్ర స్థాయిలో ఉండాలి. సత్యం అనుకుంటే దుఃఖం కలుగుతుంది. అనుకుంటున్నావు, నీవే సత్యమై ఉంటూ అసత్యం సత్యంగా భావిస్తున్నావు. ఇవన్నీ భావనలకే పరిమితం. నేను ఎంత చెప్పినా ఎవరు ఎవరిని మార్చలేరు. ఒక బాణము విల్లు నుంచి బయటకు వచ్చిందంటే టార్గెట్ని హిట్ చేస్తుంది, అది ఆగదు. ప్రారంభ కర్మ అనేది అటువంటిది. రమణ మహర్షుల వారికి సైతము నా ప్రారంభ కర్మ ఇలా ఉంది కాబట్టి నేను తిరువణ్ణామలై వచ్చానన్నాడు. అంతవరకే. జీవుడు పుడుతున్నాడు అంటే పిడికడు ప్రారంభం ఉండి తీరుతుంది. అందులో జనన మరణాలు, కష్ట సుఖాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్క ఆత్మ ప్రకాశము తప్ప. ఆత్మ ప్రకాశం అనేది తనకు తానుగా ఉన్న సత్యస్థితి. అది ఒకటే ఉంటుంది. దానికి ఒకటే జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి ఇతర జీవులు కనపడతారు. వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు, దుఃఖిస్తాడు, సుఖిస్తాడు, నాది అంటాడు, నీదంటాడు, అదంటారు, ఇదంటాడు. ఇవన్నీ కూడా మానసిక సంక్షోభాలే తప్ప మరొకటి కాదు. విచారించు, అన్నీ సర్దుకుంటాయి. మంచిది. మౌనమే నీ ఉనికి. అయా ప్రభాకర్ శర్మ గారు, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మానసికములే, సత్యము కాదు. దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు పరిమితమైన కర్తృత్వము వెంటాడుతున్నంత వరకు ఇటువంటి భావనలకి అవకాశం ఉంది. భావశూన్య స్థితిలో ఒక్క ఎరుక మాత్రమే ఉంటుంది. మీరు అనుకునే జీవుడు కానీ యు అండ్ ఐ అంటున్నారు. అక్కడ యు లేదు, ఐ లేదు, సృష్టి లేదు. భగవంతుడు కూడా ఒక ఆలోచన, సృష్టికర్త ఉన్నాడు అనుకోవటం. సరే, ఇవన్నీ కూడా మాయా నేనుగా చేసుకున్నదే తప్ప ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ అహంకారం అనేది ఒక మాయావి, చిచ్చడ గ్రంథి, ఒక ముడి. రమణ మహర్షుల వారైతే ఇది ఒక అభూత కల్పన అని, ఒక పిశాచమని, ఉనికి లేనిదని ఎన్నో రకాలుగా దాన్ని వర్ణించారు. ఏది ఏమైనప్పటికీ సమస్యలు అనేవి
చూసే దృష్టికోణంలోనే తప్ప నిజానికి మంచి కానీ చెడు కానీ సమస్య కానీ వాటంతటవి ప్రకాశించవు. వాటిని గురించి ప్రస్తాపిస్తున్నది ఇదిగో ఈ మాయా నేను మాత్రమే. ఇదే విషయాన్ని నిద్రావస్థలో ఎందుకుండదు? సుషుప్తావస్థలో నీవుగా నీ సహజ స్థితిలోనే అక్కడ ఉంటావు, ఏమీ తెలియకుండా. కాబట్టి ఈ ప్రపంచం ఒక భావన. అదే మాట అంటారు మహర్షులు వారు, దేహము లేక జగత్తును చూచిన వారు ఉన్నారా? ఆన్సర్ ఈజ్ నో. ఎప్పుడైతే మీ సహజ స్థితి నుంచి ఒక దేహాత్మ బుద్ధి వాసనల వల్ల, కోరికల వల్ల, అరిషడ్ వర్గముల వల్ల, హిడెన్ టెండెన్సీస్ వల్ల అది ఎప్పుడైతే దేహాలను ఆశ్రయించిందో ఇక ఆ వ్యక్తిత్వానికి మనస్సుని, ఆలోచనలని, అన్యత్వమని, కర్తవ్యమని, ఇతరులు ఉన్నారని ఆ విధంగా ఈ మాయా నేను తలపోస్తుంది. ఆత్మపరంగా, సత్యపరంగా, తురీయ పరంగా, ఎరుక పరంగా తీసుకుంటే జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, మీరంటున్నారే ఇతరులు కానీ ఎవరు కూడా లేరు. మీరు కలగంటున్నప్పుడు కలలో ఎందరినో చూస్తారు, వాటితో మాట్లాడతారు, సంభాషిస్తారు, భయపడతారు, ఆశ్చర్యపోతారు. ఏనాడో చనిపోయినటువంటి వారు కూడా కనిపించి మిమ్మల్ని పలకరిస్తారు. ఆ స్థితిలో మీకు జాగ్రత్తావస్థలో ఉన్న దేహాదులు కానీ, వారి జనన మరణాలు కానీ ఏది నీకు తెలియదు. కలగంటున్నప్పుడు అది సత్యముగానే భావిస్తావు. ఇదంతా కూడా మాయా మనస్సు చేస్తున్న ఒక విశేషమే తప్ప మరొకటి కాదు. ఇంత కలగన్న తరువాత బయటికి వచ్చి ఏం చెబుతున్నారు? అది అసత్యమని, జాగ్రత్తావస్థ సత్యమని, తిరిగి మరొక అసత్యాన్ని సత్యంగా భావిస్తున్నావు. ఈ మూడు అవస్థలు ఏ అవస్థగా అవస్థ సత్యముగానే గోచరమవుతుంది ఈ అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి. మహర్షులు ఏమంటున్నారు ఈ సందర్భంలో? ఈ జాగ్రత్తావస్థ అనేటటువంటి స్వప్నం నుంచి నీవు మేలుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది ఉన్నది ఎరుక అని. అనుగ్రహము చేత అది ప్రకాశించాలి. కర్మల చేత కానీ, సాధన చేత కానీ, మరే ఇతర ప్రక్రియల చేత కానీ ఆత్మని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము ఈ మాయా జీవుడికి లేదు. జీవుడు ఒక ఊహాజనితము, ఇస్ అ ఫ్యాంటమ్. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా వాసన తీవ్రత చేత
మీతో కలిపి మీరు చూస్తున్నది సత్యమన్న భావన తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఒక్క విచారముతోనే, ఒక్క వైరాగ్యముతోనే, ఒక్క అంతర్ముఖంతోనే, ఒక్క అనుగ్రహముతోనే ఈ మాయ మొత్తం పటాపంచలై ఉన్నానన్న ఎరుక మాత్రమే మిగిలి ప్రకాశిస్తుంది. ఇది నా అనుభవం అని మహర్షి చెప్పిన, నేను చెప్పిన, ఇంకెవరు చెప్పినా ఈ మాయలో ఎవరు ఎవరికి ఏది అందించరు. ఎవరికి వారే వివేకాన్ని, బుద్ధిని ఉపయోగించి సత్యాన్ని అవగతం చేసుకోవాలి. మంచిది, విచారించండి. మౌనమే మీ ధర్మము, మీ సహజత్వము ఉన్నటువంటి ఎక్సిస్టెన్స్. అమ్మా భార్గవి, నేను దక్షిణామూర్తిని మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం గురువు గారు. చెప్పు తల్లి. చాలా సంతోషం. బాగున్నారా గురువు గారు? ఎక్సలెంట్ అమ్మా. ఉన్నదే బాగుండటం. ఆలోచన వచ్చినప్పుడే ఆందోళన ఎవరికైనా. అవును గురుజీ, మీతో మాట్లాడే అంత పెద్ద వయసు కాదు నాది. అమ్మా వయసుతో సంబంధం లేదు. ఆత్మ చిన్నది కాదు, పెద్దది కాదు, వృద్ధుడు కాదు, బాలుడు కాదు. కాబట్టి వయస్సుకి జ్ఞానానికి సంబంధం లేదు. వయస్సు ఉంటే దేహానికి ఉంటుంది, అది పుట్టుకుంటుంది, పెరుగుతుంది, అది పోతుంది. కానీ ఉన్నానన్న ఎరుక మాత్రం అది ఒకటే ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఓకే గురూజీ. కాబట్టి అవేర్నెస్ ఈజ్ యువర్ నేచర్. ఓకే, కానీ బంధాల వల్ల లాక్కొని వెళ్ళిపోతున్నాయి గురూజీ. అన్నా కూడా అంటే చాలా కష్టపడేసి ఉండగలుగుతాను, కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి వచ్చినప్పుడు మొత్తం కష్టమంతా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, నిన్ను బంధించేది నీ ఆలోచనలు మాత్రమే. జీవికి కూడా కష్ట సుఖాలు తప్పవు. ఎందుకని? వారు తెచ్చుకున్నదే అనుభవిస్తారు, కొత్తగా ఏది ఉండదమ్మా. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ ఓరియంటెడ్. డెస్టినీ ఓరియంటెడ్ అంటే జరగవలసింది జరిగి తీరుతుంది. నువ్వు ఎంత ఆపాలనుకున్నా అది ఆగదమ్మా. ఇదంతా ఒక మాయాజనితము. మాయా అంటే ఏంటి? లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. స్వప్నం అనుకోపోని, స్వప్నం సాగిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావు అంతవరకే. నీకు బలానికి కళ రావాలన్నా, ఇది వద్దన్నా అది పోదట్లా. ఇక్కడ కూడా కోరికల వల్ల, బంధాల వల్ల, రాగద్వేషాల వల్ల జీవుడు దుఃఖానికి లోనవుతాడు. అవును గురూజీ. ముఖ్యంగా నాది అని అనుకోవటం వల్ల వస్తుంది. అవును గురూజీ, కానీ నాకు చిన్నప్పుడు ఉండేటప్పుడు అంతా నాకు ఎలాంటి ఆలోచనలు ఉండేది కాదు గురూజీ. అంతా ఏం ఆలోచన ఉండేది కాదు, మొత్తం శూన్యంగా ఉండేది నాకు. దేని మీద ధ్యాస, ఇంట్రెస్ట్ ఏది ఉండేది కాదు అసలు. చాలా బలవంతంగా ఆలోచన తెచ్చుకునేదాన్ని. అంటే పక్కన ఉండే వాళ్ళందరూ ఇంత మౌనంగా ఉంటది, ఎప్పుడు చూసినా ఏదో లోపల పెట్టుకుంటది అనేవారు, కానీ నా మనసులో ఏమి ఉండేది కాదు. కానీ వాళ్ళ వల్ల నేను కొద్దిగా చెదిరిపోయేసి మాట్లాడడం ట్రై చేస్తా. దాని వల్ల నాకు ఇప్పుడు బాధలు పెరిగిపోయినాయి. అదేం లేదమ్మా, అసలు బాధ అనేది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. చూసే దృష్టికోణంలో. నువ్వేం చేస్తుంటావమ్మా? నేను జాబ్ చేస్తాను, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. మరి ఇంకే ఈ రోజంతా సాఫ్ట్వేరే కదా ప్రపంచం అంతా. అవును. ఏ జాబ్ చేసినప్పటికీ అది నీ ప్రోగ్రామ్ లో ఉంటే చేస్తావు. నాకు ఒక డౌట్ గురించి, అంటే జాబ్ చేస్తున్నాను కదా, మీరు చెప్తా అంటారు కదా, మీది వింటుంటాను, మీరు పెట్టే వీడియోస్ అన్ని.
పని చేస్తుంటాము, ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తుంటాము అని చెప్తారు. కానీ అదే జాబ్ చేసేటప్పుడు చాలా ఇప్పుడు ఇష్యూస్ వస్తుంటాయి. వాటిని ఫిక్స్ చేయాలి, వాటిని ఆలోచించాలంటే, ఏదైనా కోడింగ్ రాయాలంటే తప్పకుండా అమ్మా. ఆలోచించాలి కదా. అమ్మా ఆలోచన లేనిది పనులు కావు. నువ్వు ఆలోచించేది తప్పు ఆలోచించినా నీకు ఆ సిస్టమ్ పనిచేయదు. రాంగ్ కోడింగ్ చేసావనుకో రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్ గా ఉంటాయి. అది యాక్సెప్ట్ చేయదు. ఇస్ ఇట్ నాట్? అవును. ఈవెన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో వోంట్ యాక్సెప్ట్ దట్. కాబట్టి ఆలోచించకుండా చెయ్యమంటాలే, ఆలోచించి ఏది చేస్తే బాగుంటుంది అనేటువంటి యొక్క విజ్ఞతతో చేస్తావు నువ్వు. అంటే ఇది బంధంగా మారదనేసి చెప్తారా మీరు? లేదమ్మా, అది బంధం కాదు తల్లి. అదే బంధంగా అవ్వదు, బంధించదు బంధించదు కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చెయ్యాలి, నడిచిపోతూ ఉంటావు, ప్రతి అడుగు ఆలోచన చెయ్యవు కదా. కొంతసేపు తర్వాత నువ్వు గమ్యాన్ని చేరుతావు. అవును, చేస్తాను. ఇది కూడా ఆఫీస్ పని అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఎక్కడైనా నీకు ఇచ్చినటువంటి యొక్క ప్రోగ్రామ్ అంటే ఏదైతే చెయ్యాలో నీవు చెయ్యటానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. ఏమ్మా, ఇవి మన చేతుల్లో ఉండదు అది. కానీ చేసేది ప్రతి పని నువ్వు బుద్ధిపూర్వకంగా చేస్తావు, ఇంటలెక్చువల్ గా చేస్తావు. ఏమ్మా? అవును గురూజీ. కాబట్టి అటువంటి ఆలోచనలు ఏం జరగాలి, ఏం కావాలి అనే దాని మీద ఉంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ అయిపోయాక జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఈజ్ ఇట్ నాట్? అవును, మర్చిపోడుస్తాం. ఆ లీడర్ ఉంటాడే అక్కడ కనుక చూస్తూ ఉంటే ప్రోగ్రామ్ రిజల్ట్ రాకపోతే మళ్ళీ అడుగుతాడు. అవును. ఈజ్ ఇట్ నాట్? అవును గురూజీ. అంటే నాకేం తెలియదు సాఫ్ట్వేర్, ఎవరికి ఏం తెలియదు గురూజీ, అన్ని మనకు తెలుసునని అనుకుంటాము. అమ్మా అట్లాంటి కాదు. మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు. I have crossed 85 years. తెలుసు గురూజీ, ప్రతి ఒక్క వీడియో మీ గురించి కనుక చూస్తాను. మై ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ అయిపోయింది. కనుక నీవు ప్రశాంతమైన చిత్తంతో మంచి చెడు అనే భావన లేకుండా గతాన్ని స్మరించకుండా విస్మరించు. వర్తమానంలో పనిచేయి, భవిష్యత్తును ఊహించవద్దు. రేపేమవుతుందా, ఉద్యోగం ఉంటుందా పోతుందా, సంసారం ఏమవుతుంది, ఈ ఆలోచన వద్దమ్మా. ఆలోచన లేకుండా ఉంటాం గురుజీ. అంటే ఏదో ఒక రకంగా ఫ్యామిలీలో నుంచి వాళ్ళు తవ్వుతూ ఉంటారు. అమ్మమ్మ ఒక నిమిషం, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంత గ్రూపులో ఉన్నా, జనసమర్థంలో ఉన్నా, సంతారంలో ఉన్నా, నీవు నీవుగా ఉన్నప్పుడు ఆ మాటలు నిన్ను బంధించవు. ఓకే, ఇగ్నోర్ చేసినప్పుడు వాటి గురించి మనం పట్టించుకోవాలి. నువ్వు విడిగా ఇగ్నోర్ చేయక్కర్లే అమ్మా. తెర మీద ఎన్నో బొమ్మలు పడుతూ ఉంటాయి, ఒక్క బొమ్మైనా అంటుకుంటుందే తెరని? అంటుకోదు. తెరగా ఉండు అంతే. ఓకే గురూజీ. ఇప్పుడు తెరగా ఉండటం అంటే నీవు నీవుగా ఉంటావు. నువ్వు ఇది అది అనే భావన కలిగి ఉండవద్దు. ఓకే గురూజీ. ఏమా? సో నీకే ఇబ్బంది ఉండదు అమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టము సుఖం అనేది ఉంటుంది. దాన్ని నీవు తీసుకున్నప్పుడే నువ్వు బాధపడతావు, తీసుకోకపోతే బాధ లేదుగా. అవును. When you accept, you feel for it. If you don't accept, no feeling at all. Is it not? Yes. ఏమా? ఎస్ గురూజీ. నాకు ఇంకొక సందేహం ఉంది గురూజీ. అంటే మీరు చెప్పారు కదా, నిద్రలో వెళ్ళినప్పుడు అంటే మనము మన శరీరాన్ని పెట్టేసి ఎక్కడో పోయి నిద్ర దీంట్లో ఉంటామనేసి చెప్తారు కదా మీరు. అవును. ఇప్పుడు అనుకో సడన్ గా వేరే వాళ్ళు వచ్చి మన శరీరాన్ని తట్టినప్పుడు వెంటనే మనకు మెలకువ వస్తుంది కదా గురూజీ. అంటే మనం ఆ శరీరంలోనే ఉంటేనే కదా మనకు మెలకువ వస్తుంది. మనం వేరే చోట ఎక్కడ ఉంటే మనకు మన అంతటి మనం వచ్చి మెలకు వస్తే కానీ వేరే వాళ్ళు ఎంత ప్రయత్నించినా రాకూడదు కదా అని నా డౌట్. కాదమ్మా, నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఎక్కడుందో తెలుసా నీకు? తెలీదు. దట్స్ ఆల్. కాబట్టి జాగ్రత్తలో కూడా నిద్రపో అంటే నీవు నీవుగా ఉండు, దేహ స్ఫురణ నీకు ఉండదు అని చెప్పటం.
ఉమ్, ఇప్పుడు అనుక్షణము దేహం ఏమైంది నువ్వు చూడవు కదా. ఆహా, చూడు. పలు సాగిపోతూ ఉంటుంది. నేను ఉమ్, నేను భార్గవిని, నేను పని చేస్తున్నాను, ఇది చేస్తా అది చేస్తా అనుకోవు కదా. పలు ఉమ్, సాగిపోతూ ఉంటాయిగా. ఉమ్, ఇస్ ఇట్ నాట్? అవును గురూజీ. ఒక్కడు గుర్తు పెట్టుకోమ్మా, ఉమ్, ఇతరులు అనే వాళ్ళు ఎవరూ లేరు. ఉమ్, దెర్ ఆర్ నో అదర్స్. ఓకే. నీవు దేహం అనుకుంటేనే ఇతరులు కనపడతారు. ఉమ్, నీవు దేహము కాదు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన ఇతరులు నీకు ఎందుకు కనపడతారు? అంటే ఇంకొక డౌట్ గురూజీ, అంటే మనం ఇప్పుడు ఇతరులను అడిగినాం అనుకో, ఈ మాయలో నువ్వు ఉన్నావా, ఇక్కడ ఉన్నావా అంటే వాళ్ళు సమాధానం ఇస్తారు కదా, నేను ఇక్కడ ఉన్నాను అని అమ్మా చెప్తారు. వాళ్ళు సమాధానం ఇచ్చేది నీ మనస్సులోనే. ఆ, నువ్వు అడిగితే సమాధానం ఇస్తున్నారు. రమణ మహర్షి కూడా ఇదే అడిగాడు ఆయన్ని. ఆ, ఇందాక నుంచి ఎవరు మాట్లాడుతున్నారంటే నా మనస్సు అన్నాడు. అంతవరకు ఆహా, మనస్సు వస్తుంది, మాట్లాడుతుంది, అదృశ్యమైపోతుంది. దాని గురించి ఇంకా ఇబ్బంది ఉండదు. ఏమ్మా? ఓకే, ఇదంతా మన ఊహ. ఎగ్జాక్ట్లీ యువర్ ప్రొజెక్షన్. నీకు ఎప్పుడైతే నువ్వు దేహం అనుకుంటావో ఇతరులు కనపడతారు, లేకపోతే కనపడరు. ఏమా? అర్థమైంది గురూజీ. ఈ స్థూల దేహానికి జగత్తు కనపడుతుంది, బెంగళూరు కనపడుతుంది, లేకపోతే బెంగళూరు కనపడదు. ఏమ్మా? అర్థమైంది గురూజీ. చెప్పమ్మా. ప్రతి ఒక్కటి వింటా అంటాను గురూజీ. అంటే నాకు ఫస్ట్ అరుణాచలంకి వెళ్ళేసి వచ్చినప్పటి నుంచి మళ్ళీ రమణ మహర్షిది కొన్ని చదివాను, కానీ అర్థం కాలేదు, కొన్నిదా అర్థమయ్యాయి. మీ వీడియోస్ సడన్ గా నాకు యూట్యూబ్ లో కనిపించాయి, మీ ద్వారా అంటే క్లియర్ గా అర్థం అవుతుంది నాకు. చాలా సంతోషం అమ్మా. నీకు ఏదైనా అనుమానం ఉంటే అడుగు. దీనికి వాట్సాప్ ఉందా? ఉంది గురూజీ. సరే, నేను యాడ్ చేస్తాను, ఇక్కడ జరిగేవి నీకు వస్తూ ఉంటాయి. ఓకే గురూజీ. ఓకే గురూజీ. ఏదైనా సందేహం ఉండేటప్పుడు మీకు కాల్ చేయొచ్చా గురూజీ? కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. ఈ స్పిరిచువల్ గ్రూప్ లో యాడ్ చేస్తాను నిన్ను, నీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఏమ్మా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వేమీ డిస్హార్టెన్ కావద్దు, నిరుత్సాహపడవద్దు, దేనిని ఆశించవద్దు, దేనిని రిజెక్ట్ చేయవద్దు. ఓకే. ఐదర్ టు డిజైర్ ఆర్ రిజెక్ట్, జస్ట్ సింప్లీ యాక్సెప్ట్, అంతే. ఓకే, మీది విన్నప్పటి నుంచి చాలా మనసు ప్రశాంతంగా ఉంది గురూజీ. చాలా అసలు ఆ దేవుడే చూపించాడా అనేసి, దక్షిణామూర్తి మీ పేరు విన్నప్పుడే నాకు ఆ దక్షిణామూర్తి రూపంలో వచ్చి నాకు చూపించారని ఎట్లానే ఉంది. చాలా సంతోషం తల్లి. అసలు ఉన్నదే జ్ఞానము, లేనిది సృష్టి. అది నడిపిస్తుందమ్మా. సృష్టి యావత్తు అదే నడిపిస్తుంది తల్లి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఉండేదే ఏమన్నా ఉంటే ఫోన్ చేయ. మంచిదమ్మా, మౌనంగా ఉండు, మౌనమే నీ సహజత్వము. ఓకే. ఓకే గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. శుభం తల్లి, శుభం శుభం. నాయనా ప్రభాకర్, ఎవరి చావును గురించి నీవు అడుగుతున్నావు? వాట్ ఈస్ బిఫోర్ డెత్ మోర్ ఇంపార్టెంట్ అంటున్నావు. ఎవరి చావు, ఎవరి డెత్? ఈజ్ ఇట్ ది డెత్ ఆఫ్ దిస్ బాడీ ఆర్ డెత్ ఆఫ్ ది జగత్? హూస్ డెత్ యు ఆర్ రిఫరింగ్? పోనీ ఈ దేహమే అనుకుందాం కాసేపు. దేహం పుట్టిందని అది చెప్పలేదు, నీవు చెబుతున్నావు. నీవు ఆత్మవై ఉంటూ ఆత్మ తెలియదంటూ దేహం పుట్టుక నా పుట్టుక అని నీవు భ్రమ చెందుతున్నావు. ఈ భ్రమ రావాల్సిందే, లేకపోతే నేనెవరు అన్న ప్రశ్న ఎలా తల ఎత్తుతుంది? విచారం చెయ్యాలన్నా, ఇది అసత్యమని గుర్తించాలన్నా మరి ఒక భ్రమ మాత్రము వచ్చి తీరాలి. అదే మహర్షి కూడా చెప్పింది. స్వరూప జ్ఞాన
ప్రకాశానికి ముందు శిశువుగా జన్మించక తప్పదు అన్నారు. అసలు సృష్టి లేదనుకుందాం, అహంకారమే తల ఎత్తలేదనుకుందాం, చిత్ జడ గ్రంథి అని చెప్పుకునే ఈ వ్యక్తిత్వము ఉద్భవించలేదనుకుందాం. మరి సత్యము అహంస్ఫురణ తనకు తానుగా నిలిచి ఉన్న సత్యస్థితి అది మాత్రమే ఉన్నదని గ్రహించటానికి, నిలిచి ఉండటానికి ఈ మాయ నీకు సహాయపడుతుంది. కాబట్టి పుట్టుక మరణం అనే ఈ భావనలు పూర్తిగా మానసికములు. మనస్సన్నా, అహంకారమన్నా, వ్యక్తిత్వమన్నా, కర్తృత్వంతో కూడుకుని ఉన్నానన్నా అవన్నీ కూడా ఈ మాయలో ఒక అభూత కల్పన. ఇది ఏ ఒక్క వస్తువైనా ఇంద్రియాలతో మీరు గ్రహించేది అది ఉన్నట్టు చెప్పటం లేదు. నీవు చెబుతున్నావు సూర్యచంద్రాదులు ఉన్నారని, దేహాదులు ఉన్నాయని, ఇతరులు ఉన్నారని, సంసారం ఒకటి ఉన్నదని, జగత్తు ఉన్నదని, నాకు బాధ్యత ఉన్నదని. ఇవన్నీ చెప్పేది ఎవరు? ఇదిగో ఒక మాయా. నేను మాయా అని ఎందుకంటున్నారు? దానికి ఉనికి లేదు కాబట్టి. ఉనికి లేదని ఎలా తెలుస్తుంది? అదే నేను మూలం వెతకమంటారు ఆదిశంకరులు, రమణ మహర్షులు. దేహం నాహం. దేహము నీవు కాకపోతే కోహం, నేనెవరిని? సోహం. ఏదైతే ఉన్నదో, ఏదైతే పరిధులు లేక ప్రకాశిస్తూ ఉన్నదో అది నీ స్వరూపమని గుర్తించటానికి ఈ విధంగా కనపడుతుంది. ఇది అసలు కనపడలేదనుకోండి, మరి జీవుడెక్కడ, జగత్తెక్కడ, మీరు అనుకునే దైవం ఎక్కడ? చాలా విచిత్రంగా ఉంటుంది. కనుక ప్రాముఖ్యత అనేది మీరు దేహాత్మ బుద్ధితో చూస్తున్నారు. ఇప్పుడు మాత్రం నీవు పుట్టావా? దేహం పుట్టుక నీ పుట్టుక కాదు కదా. బట్ యు ఆర్ మేకింగ్ ఏ రిఫరెన్స్. వాట్ ఈస్ బిఫోర్ డెత్ ఈజ్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ అంటే దేహాత్మ బుద్ధితో ఒక వ్యక్తిగా, ఒక కర్తగా కర్మలు ఆచరిస్తూ, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ తెచ్చుకున్న పిడికెడు ప్రారంధము అంతరించిపోతే మరి దేహంతో పూర్తిగా డీలింక్ అయిపోయి తిరిగి మరో దేహం తీసుకోవటమేనా? పునరపి మరణం, పునరపి జననం అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పుకొచ్చారు కదా.
జాతస్య మరణం ధ్రువం, పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించినది తిరిగి జన్మించక తప్పదు, ఇది అనివార్యం. ఇవన్నీ కూడా ద్వైతంలో, మాయలో చెప్పుకునే కొన్ని మానసిక ధోరణులు మాత్రమే. కనుక ఏది ఇంపార్టెంటు, ఏది కాదు అనేది కూడా మనస్సు అంటే అహంకారము అది నిర్ణయిస్తుంది. ఏ బేసిస్ మీద? తాను తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావం చేత అది డిసైడ్ చేస్తుంది. కామ క్రోధాది అర్షడ్ వర్గములతో కూడుకున్నటువంటి ఈ అంతర్శత్రువులతో ఈ మనస్సు అనుక్షణము ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అసలు ఈ మాయలోకి వచ్చిందే ఇదిగో హిడెన్ టెండెన్సీస్ తోటి, వాసనలతోటి, కోరికలతోటి, బంధాలతోటి, ఆస్పిరేషన్స్ తోటి, కర్తవ్యం అనేటువంటి ఒకదాన్ని పట్టుకుని చెయ్యాలి కదా, చూడాలి కదా, బాధ్యత కదా అంటూ ఈ అహంకారము పడిపోకుండా నిలిచి ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అందులో సందేహం లేదు. ఇంతకీ కర్త ఎవరు? డోయర్షిప్ అంటున్నారుగా, చెయ్యాలి కదా, ఇది నా ధర్మము కదా అని చెప్పుకుంటూ వృత్తులలో, కర్మలలో కర్మ ఫలితాలని అనుభవిస్తూ జీవుడు మరి కాలాన్ని గడుపుతున్నాడు కదా. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తును. గతమంటావు, భవిష్యత్ అంటావు, ఇతరులంటావు, మరి సంసారం అంటావు, ఇతరులు ఏమనుకుంటారో అంటావు. కాబట్టి ఏది ముఖ్యము అనేది ఒక విచారం మాత్రమే ముఖ్యము. ఆత్మ అంటే నీ సహజత్వము, అది దేనితోనూ కలవదు. ఇప్పుడు కూడా ఈ మాయా నేనంటే దేహము అనేటటువంటి స్ఫురణ కలిగిన ఈ అహంకారము కూడా దేహాదులతో, ఇంద్రియాలతో, వ్యక్తులతో, జగత్తుతో కలవదు. నాది అంటుంది. ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది. జగత్ అంటే ఏమిటి మరి? అహంకారమే కదా. ఈ అహంకారము, ఈ మాయా ఈ వ్యక్తిత్వము అనుక్షణము అది పుడుతూ నశిస్తూ తాను తెచ్చుకున్నటువంటి వాసనలని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఈ మాయలో ప్రవర్తిల్లుతూ ఉంటుంది. నాది దేహం అంటుంది, కానీ దేహస్ఫురణతో కలగనటం కానీ, నిద్రించటం కానీ, మరణ సమయంలో దేహంతో పోవటం కానీ జరగటం లేదుగా. దేహాన్ని చాలా తేలికగా వదిలిపెట్టి
ప్రతిరోజు మీరు నిద్రపోతున్నారుగా. నిద్ర కూడా ఒక వృత్తి. ఇక్కడ ఎన్ని కర్మలు ఆచరిస్తారో మరి నిద్రలో విశ్రాంతి తీసుకుంటారు. వృత్తి రాహిత్యమై ఉంటుంది. తాత్కాలికంగా ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము. అందుకని నిద్రలో ఉన్నటువంటి మీ సహజత్వము అంటే ఆత్మస్థితి, అహం స్ఫురణ దీనికి తెలియదు. హాయిగా నిద్రపోయానంటాడు బయటికి వచ్చి. శారీరక మానసిక వ్యధలు లేవంటాడు. కారణం ఆలోచన లేదు కాబట్టి. అందుకని ఎందుకు ఈ దేహాల వెంట పరిగెడుతున్నాడు అని గనక విచారిస్తే తాను తెచ్చుకున్న వాసనలే తప్ప మరొకటి కాదు. ఈ మాయలో దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. దేహ ధర్మాలు నీ ధర్మాలు కాదు. అసలు విషయం జీవుడి యొక్క ధర్మము ఆత్మధర్మము. మాయా జీవుడి యొక్క ధర్మము, లక్షణము ఆత్మ లక్షణము. ఆత్మగా ఉండిపో అని ఎందుకంటున్నారు? మీరు ఆల్రెడీ ఉన్నారు ఆత్మగా. కాకపోతే ఈ మధ్యలో అటు జడమైన దేహము కాదు, ఆత్మ కాకుండా ఒక మాయా నేను, ఒక భూత కల్పన దేహ పరిమాణంతో అది బహిర్గతమైంది. ఈ మూడు అవస్థలు కూడా అసత్యములు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ వ్యక్తిత్వానికి, అహంకారానికి సంబంధించినవి. మీ సహజత్వము, మీ ధర్మము, మీ లక్షణము ఆత్మలక్షణం. గతంలో కూడా మనం ఎన్నో చెప్పుకున్నాం. నీటికి శీతల గుణము, అగ్నికి దహించే గుణము, ప్రకాశించే గుణము, వాయువుకి చంచల ధర్మము. ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి వాటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మరి జీవుడి యొక్క దేహాత్మ బుద్ధి కలిగిన మాయా జీవుడి ధర్మమేమిటి? ఆత్మే ధర్మము. జీవో బ్రహ్మైవ నాపరం అన్నారు ఆదిశంకరులు కూడా. ఆత్మని, పరబ్రహ్మని విడిచి జీవుడు లేడు అంటే అర్థమేమిటి? ఆభరణమే బంగారం అని చెప్పినట్లు జీవుడే పరబ్రహ్మము. తత్వమసి వాక్యము కూడా అదే చెబుతున్నది. ఏదైతే ఉన్నదో అదే నీవు అని గుర్తించటానికి ఈ విధంగా మాయ కనపడుతుంది. ఈ విధంగా ఆలోచనల రూపేణ ప్రకాశిస్తూ ఉంటుంది. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా ఉన్నట్టు కనపడుతుందిగా. ఇక్కడ కూడా ఉనికి లేని, స్వరూప జ్ఞానము లేని, తనకు తాను తెలుసుకోలేని ఈ దేహము, ఈ జగత్తు, ఈ మాయా నేను, ఈ అహంకారము
ఆత్మజ్ఞానం వల్లనే ఇవి చైతన్యవంతమై ఈ విధంగా కనపడుతుంది. అంతకుమించి ఏమీ లేదు. జనన మరణాలు మానసికాలు. పుట్టింది చెప్పమనండి తాను పుట్టినట్టు. ఒకవేళ దేహమే నేను పుట్టానంటే అది తగలబెట్టేటప్పుడు, పాతి పెట్టేటప్పుడు నన్ను పూడ్చవద్దు, తగలబెట్టవద్దని ఎందుకు చెప్పదు? చెప్పలేదు. కారణం దానికి ఉనికి లేదు. మృతి అంటున్నారు. పుట్టుక ఉంటే కదా మృతి. బర్త్ అనేది ఉంటే కదా డెత్. ఎవరి బర్త్, ఎవరి డెత్? దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు? ది బర్త్ ఆఫ్ ది ఈగో ఈజ్ ది బర్త్ ఆఫ్ ది ఇండివిజువల్. తీరా విచారిస్తే అటువంటి అహంకారమే లేదు. దీన్నే ఇంకా సూక్ష్మంగా పరిశీలించి ఒక స్థితికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్నే తేలిక మాటలతో చెప్పాలి అంటే నేను పుట్టలేదని గ్రహించటమే ఈ మాయ యొక్క పరమావధి. నేను అంటే అహంకారము. పుట్టలేదు, చిచ్చడ గ్రంథే లేదు, ద్వైతమే లేదు, అజ్ఞానమే లేదు, జనన మరణాలే లేవు. ఆత్మపరంగా తీసుకున్న ఆత్మకి పుట్టుక లేదు. ఎప్పుడూ ఒకే రీతిలో ఉన్నానన్న అహంస్మరణతో అది నిలిచి ఉంటుంది. అది నా అనుభవం కూడా అదేను. అనుభవం అంటే ఆత్మ అనుభవం. జీవుడికి ఆత్మ అనుభవం ఉండదు. ఈ జీవ భావన, వ్యక్తి భావన విచారిస్తే అదృశ్యమైపోతుంది. మహర్షి చాలా తేలిగ్గానే చెప్పారు. కానీ వాసనా ప్రభావం చేత అసత్యము సత్యముగా భావించటం వల్ల, కర్మల వెంట పరిగెత్తటం వల్ల, కర్మఫలాలని ఆశించటం వల్ల ఈ మాయా నేను అదిగో ఆ క్యాటర్ పిల్లర్ లాగా ఆ పట్టు తప్పితేనే తప్ప పట్టు చిక్కినప్పుడు ఉంటుంది, పట్టు చిక్కకపోతే రాలిపోతుంది. అందుకే మౌనమే శరణ్యం అంటాం. ఆలోచన లేని అహంకారము అదృశ్యమైపోతుంది. అనుగ్రహం చేత ఆత్మే ప్రకాశిస్తుంది. జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదు. రెండు నేనులు లేవు నాయన. అహంకార నేను, ఆత్మ నేనంటూ ఉండదు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ మాయలో ఎవరికి అందించలేరు. అది స్వయం ప్రకాశము. అది దానంతరదే ప్రకాశించాలి. గురువన్నా, ఆత్మన్నా, దైవమన్నా, అనుగ్రహమన్నా, శ్రద్ధ అన్నా అంతా ఆత్మకి పర్యాయ పదములే తప్ప మరొకటి కాదు. విచారించండి. నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ దృశ్యమాన ప్రపంచము ముఖ్యమని మీరు అనుకుంటున్నారు. నిజమే. ఎంతవరకు ముఖ్యమో నీవెవరివో గుర్తించేంతవరకే. లేకపోతే దీని అవసరం లేదు. మంచిది. మౌనమే నీ సహజత్వం.